టు డిస్కస్ రెండు విషయాలు ప్రధానంగా చెప్తాను ఇక్కడ. ప్రధానంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అనేది ఇక్కడ ఐఓఈ ఎమినెన్స్తో ఉన్నది. రీసెంట్గా లాస్ట్ 5 years 1000 కోట్ల యూనివర్సిటీకి వచ్చినాయి యూనివర్సిటీని డెవలప్ చేయడానికి. రాను ఆ యూనివర్సిటీలో ఇప్పుడు ప్రజెంట్ 5500 ఉన్న స్టూడెంట్స్ని 25,000 చేయడానికి ప్రయత్నం చేస్తున్నది. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే మాకు తగినంత స్పేస్, బయోడైవర్సిటీ మీద రీసెర్చ్ చేయాలన్నా ల్యాండ్ కావాలి, ఫ్లోరా ఫానా కావాలి, ఆ ల్యాండ్ మాకు ఉండాల్సిందే. ఆ ల్యాండ్, లేక్స్ ఇవాటి మీద బయాలజికల్ రీసెర్చ్ అక్కడ జరుగుతాయి, లైఫ్ సైన్సెస్ రీసెర్చ్ జరుగుతాయి. మన పికాక్ లేక్, మన బఫెలో లేక్ రీసెర్చ్ జరిగింది. ఈ రీసెర్చ్ జరుగుతున్నప్పుడు మెజారిటీగా తెలంగాణ నుంచి వచ్చేవాళ్ళు ఎస్సీ, ఓబీసీ మైనారిటీ పిల్లలు అక్కడ చదువుతూ ఉంటారు. ఈ టైంలో ఇట్లాంటి డిస్ట్రక్షన్ చేయడం వల్ల మన వాళ్ళకు చాలామంది అక్కడ వచ్చే ప్రవేశం లేకుండా పోతున్నది. నెక్స్ట్ 25,000 చేసే సెంట్రల్ గవర్నమెంట్ కూడా కట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ నిర్ణయాన్ని తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని నేను స్టూడెంట్స్ తరఫున కోరుతున్నాను.